ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఆయన రాగానే ఫస్ట్ ఈ శారీలో కనబడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇది నిశ్చితార్థానికి చూడు. ఇదిగో ఇది వ్రతానికి. బావా ఇది పెళ్ళికి. బావా పెళ్ళికి ఈ శారీ కట్టుకుంటే బాగుంటుందేమో కదా. నీ పెళ్ళికి నా ఇష్టాలేంటి? అవును, నా పెళ్ళికి నీ ఇష్టం ఏంటంట? సరే నేను వస్తాను. ఏ ఆగవయ్యా, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? ఇక్కడుండి ఏం చేయాలి? అక్కడికెళ్ళి ఏం చేస్తావు? గుర్రం పళ్ళు తోముతావా? నేను చెప్పేది విను బావా. ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి? అమెరికా సంబంధం వచ్చినప్పటి నుంచి నాకు అసలు నోట్లో నుంచి మాటలు రావట్లేదు బావా. ఏదో గుండెంతా పట్టేసినట్టుగా అనిపిస్తుంది బావా. ఎందుకంటావు బావా? ఒంట్లేదో ప్రాబ్లం అయి ఉంటుంది, డాక్టర్ చూపించుకో. నో 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 నో, ఇది ప్రాబ్లం కాదు బావా. ఆనందం, ఎక్సైట్మెంట్ తో వచ్చిందన్నమాట. అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను కదా. బావా నువ్వెప్పుడు అమెరికాని చూడలేదు కదా. ఓకే ఓకే, రేపు పెళ్ళే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయనతో చెప్పి నీకు టికెట్ పంపిస్తానులే. హలో, అప్పుడు మా ఇంటికి వద్దు గానిలే, మా ఆయన నీకు అమెరికా అంతా తిప్పి చూపిస్తారు. హలో, ఎవరో టికెట్ పంపిస్తే రావాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళాలనుకుంటే ఈ పాటికి అమెరికాకి వెళ్ళుండేవాడిని. నాకు పెద్ద జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. అత్తయ్య మావయ్యలకి దూరంగా ఉండడం ఇష్టం లేక వెళ్ళలేదు. అవునవును, నీ జీవితం అత్తే మావయ్యల కోసమే కదా, అందుకేగా ఇన్ని త్యాగాలు చేస్తున్నావు. ఇన్ని త్యాగాలేంటి? అదే బావా, అత్తయ్య మావయ్యల కోసం జాబ్ త్యాగం చేసావు కదా. అది కాకుండా ఇంకేమైనా త్యాగం చేసావా? సర్లే బావా, అన్నట్టు నా కాబోయే ఉబ్బి అందంగా ఉంటాడా? నీకంటే కొంచెం కలర్ ఉంటాడా? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? వాడు నేనేమన్నా చూసానా ఏంటి? అరే వాడు వీడు అంటావేంటి? రెస్పెక్ట్ లేకుండా. ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. అంటే ఆయన ఫోటో నాకు చూపించలేదు కదా, ఆ ఇంట్లో మీరెవరైనా చూసారేమో అని అడిగాను అంతే. నేనేం చూడలేదు, చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ నాకు చూడాల్సిన అవసరం ఉంది కదా. ఆయన్ని నేను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంత ఆశగా ఉందో తెలుసా. బావా ఒకవేళ వాళ్ళ నాన్న కానీ ఫోటో పంపిస్తే నాకు కొంచెం సెండ్ చేయవా ప్లీజ్? ఉడికిపోతున్నాడు. మనసులో నా మీద ప్రేమ ఉంది, అది బయటకు చెప్పలేకపోతున్నాడు. వాడెవడో గొట్టంగాడి గురించి నేను మాట్లాడితే మాత్రం తట్టుకోలేడు. జనరల్ గా ప్రేమను గెలిపించుకోవడం కోసం అబ్బాయిలు యుద్ధం చేస్తారు. ఇక్కడేమో నేను చేయాల్సి వస్తుంది. అంజీ, అన్నయ్య బండితి రెడీ అన్నయ్య. కూర్చో అన్నపూర్ణ. అంజీ ఒకసారి ఆగు. ఎందుకు? పెళ్లి కూతుర్ని మర్చిపోయి వెళ్తున్నావండి. పూజ చేయించేదే తన కోసం కదా. తను గుమ్మం ముందే ఉంది, పిలవండి.